హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్ మార్చిందని తెలుసుకొని భూమి టెన్షన్ పడుతూ బోన్లో నిలబడి ఉంటుంది. మరోవైపు డిఎన్ఏ రిపోర్ట్ని ఓపెన్ చేసి జడ్జ్ ఇలా అంటుంటారు, ఏంటి లాయర్ గారు, మీరు నిజంగానే ఎంక్వైరీ చేయించారా? అసలు మిమ్మల్ని సస్పెండ్ చేయడంలో తప్పేమీ లేదు అని అంటూ జడ్జ్ భూమికి ఆపోజిట్ ఉన్న లాయర్కి 4 చివాట్లు పెడుతూ ఉంటాడు. నిజంగా నేను ఎంక్వైరీ చేయించాను సార్ అని అంటుంటాడు ఆ లాయర్. నీకు నిజంగా బుద్ధి లేదయ్యా అని మరొక 4 తిట్లు తిట్టి ఈ డిఎన్ఏ టెస్ట్ ప్రకారం భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురు, తను చెప్పినట్టే తను ఆ ఇంటి వారసురాలు. ఆస్తి కోసం శరత్ చంద్రాని చంపాల్సిన అవసరం తనకు లేదు అని డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చిందని జడ్జ్ గారు అనౌన్స్ చేయగానే అపూర్వ, నక్షత్ర, గోరెంటాకు షాక్ అవుతారు. కానీ అప్పటిదాకా కోపంగా ఉన్న గగన్ అపూర్వాన్ని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక శారద, కేపీ, చెర్రీ, మీరా, ఇందు అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక అలా గగన్ అపూర్వ దగ్గరికి వెళ్ళి, ఏంటి అపూర్వ గారు, రౌడీలని పంపించి డిఎన్ఏ రిపోర్ట్ మార్చాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందని నువ్వు అనుకుంటున్నావా? ఇదంతా మన ప్లానే అని నవ్వుతూ గగన్ చెప్తూ ఉంటాడు అపూర్వకి. ఏంటి అని అపూర్వ షాక్ అవుతూ ఉండగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి గగన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రౌడీలు వెళ్ళి ఆ సైంటిస్ట్ జనార్దన్ని బెదిరించి పిల్లల ప్రాణాలు తీస్తామని డిఎన్ఏ రిపోర్ట్ మార్చమని చెప్పగానే అతను సరే అని ఒప్పుకుంటాడు. కానీ అప్పుడే గగన్ ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఒళ్ళు విరుచుకుంటూ, ఏంట్రా బాబులు మళ్ళీ ఇక్కడికి వచ్చేసారా? ఇటువంటిది ఏదో జరుగుతుందని నేను ఇక్కడికి వచ్చేసా అని గగన్ కూడా అంటూ ఉంటాడు. అప్పుడు భూమిని చంపితే అడ్డం పడ్డావు, ఇప్పుడు భూమికి సంబంధించిన నిజం చంపడానికి చూసినప్పుడు కూడా అడ్డం పడితే నేను మిమ్మల్ని వదిలిపెట్టను, నిన్ను కూడా చంపేస్తా అని రౌడీలు గగన్ని బెదిరిస్తుండగా, రండిరా చూసుకుందాం అంటూ ఒక 2 చేతులు విరిచి కింద పడేస్తాడు గగన్. ఇక ఏంట్రా నువ్వు కూడా రా అని గగన్ ఆ పెద్ద రౌడీని అంటూ ఉండగా, వద్దు సార్, నేనేదో పుట్టకూటి కోసం ఇదంతా చేస్తున్నా, మీతో తన్నులు నేను తినలేను అని వాడు చేతులు ఎత్తేస్తాడు. ఇక జనార్దన్తో గగన్ ఇలా అంటుంటాడు, మీరు ఒరిజినల్ రిపోర్ట్నే సబ్మిట్ చేయండి, మీరు ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు గగన్. ఇంకా ఆ రౌడీకి ఇలా చెప్తూ ఉంటాడు. ఆ అపూర్వకి ఫోన్ చేసి నవ్వుతూ, నువ్వు చెప్పిందే జరుగుతుంది అని చెప్పరా అని అనగానే రౌడీ అపూర్వకి ఫోన్ చేసి, మేడం మీరన్నట్టే ఈ సైంటిస్ట్ని ఒప్పించాం, డిఎన్ఏ రిపోర్ట్ మార్చుతానన్నాడు, మీరు అనుకున్నదే కోర్టులో జరుగుతుంది అని అంటూ ఆ రౌడీ అపూర్వని మభ్యపెట్టేస్తాడు. ఇక రేపటి వరకు కోర్టు ట్రీట్మెంట్ వచ్చే వరకు మీరు ఇలాగే అపూర్వాన్ని మభ్య పెడుతూ ఉండాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అని గగన్ వార్నింగ్ ఇస్తుండగా, తెలుసు బాస్ తెలుసు, నువ్వు ఇంటికి వచ్చి మరీ బాధేస్తావు అంతే కదా అని అంటూ వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. ఇక సైంటిస్ట్కి ధైర్యం చెప్పి గగన్ కూడా ఇంటికి వచ్చేస్తాడు. అదంతా అపూర్వకి చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. ఇక జడ్జ్ ఇలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. తన నాన్నని ఆస్తి కోసం చంపలేదని నేను నమ్ముతున్నాను, కానీ పూర్తిగా భూమిపై ఉన్న కేసుని కొట్టివేయలేను, కానీ భూమికి బెయిల్ మంజూరు చేయగలను అని అంటూ, అసలు శరత్ చంద్ర గారిని చంపాలని చూసిందెవరో పోలీస్ శాఖ వాళ్ళు తెలుసుకోవాలని ఆదేశిస్తున్నా అని జడ్జ్ తీర్పు ఇవ్వగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక తీర్పు ఇవ్వగానే పరుగున భూమి శారద దగ్గరికి వెళ్ళి వాటేసుకుంటుంది. నాకు తెలుసమ్మా, నువ్వు నిర్దోషివని, నువ్వు ఏ చీమకి కూడా అపాయం చేయవని నాకు తెలుసు అని భూమిని ఓదారుస్తూ ఉంటుంది శారద. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని అంటూ ఉంటుంది భూమి కూడా.
శారద కూడా భూమిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక చెర్రీ కూడా భూమితో ఇలా అంటూ ఉంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్గా, ఆ తర్వాత మీ బావగా అని చెర్రీ అనగానే నవ్వుతూ చెయ్యి అందుకుంటుంది భూమి. ఆ తర్వాత ఏడుస్తున్న మీరా దగ్గరికి కేపీ వెళ్తాడు. అప్పటికే గోరెంటాకు మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి, వెళ్ళిపోదామా అని అపూర్వని అనగానే అపూర్వ, నక్షత్ర, గోరెంటాకు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక మీరా భూమి దగ్గరికి వెళ్ళి, సారీ భూమి, నువ్వు కళ్ళ ముందే ఉన్నా కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వే మా అన్నయ్యని చంపి నిజం తప్పించుకోవాలని ఇలా చెప్పావు అనుకున్నాను. నువ్వు మా నాన్నని నేను ఎందుకు చంపుతాను అత్తయ్య అని అన్నా కూడా నేను పట్టించుకోలేదు. నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగినా తప్పులేదు భూమి అంటూ మీరా భూమి కాళ్ళు పట్టుకోబోతూ ఉండగా వద్దు అని అంటూ గట్టిగా వాటేసుకుంటుంది భూమి మీరాని. ఇక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు మీరా భూమి కూడా. ఆ తర్వాత ఇలా అంటూ ఉంటుంది మీరా భూమిని, పద భూమి మన ఇంటికి వెళ్ళిపోదాం, నువ్వు ఇంకా ఎక్కడ ఉండవలసిన అవసరం లేదు అని మీరా అంటూ ఉండగా భూమి షాక్ అవుతుంది. ఆ తర్వాత భూమి మరో చేయిని శారద పట్టుకొని, లేదు తను ఎక్కడికి రాదు, తను నాకు కాబోయే కోడలు అని శారద కూడా అంటూ ఉంటుంది. లేదు నా మేనకోడలు అని మీరా, లేదు నా కాబోయే కోడలు అని శారద. ఇద్దరు భూమి చేయిని పట్టుకొని లాగుతూ ఉండగా ఒక్క నిమిషం ఆంటీ అని శారదాని భూమి అంటూ ఉంటుంది. ఇక శారద షాకో చెయ్యి వదిలిపెడుతుంది. ఇక మీరాని కూడా ఒక్క నిమిషం అత్తయ్య అని తన చెయ్యి విడిపించుకొని, అత్తయ్య నేనిప్పుడు మీతో రాలేను, నేను ఈ ఊరికి వచ్చినప్పుడు చెర్రీ నాకు ఒక ఇల్లు చూపించాడు, ఆ ఇంటికే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అని అనగానే శారద, గగన్ ఇద్దరు సంతోషపడతారు. కానీ గగన్ తన ఎక్స్ప్రెషన్ని బయటికి చూపించలేకపోతాడు. శారద మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి భూవి, నువ్వు మన ఇంటికి రావా అని మీరా అడుగుతుండగా, లేదు నేను ఈ ఊర్లో అడుగు పెట్టినప్పటి నుండి నాకు అండగా ఉంది ఆ కుటుంబమే, ఆ కుటుంబానికి నేనేం చేసినా తక్కువే, వాళ్ళు నాకు అండగా నిలిచి నన్ను కాపాడుతూ వస్తున్నారు, కాబట్టి నేను ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను అని భూమి అంటూ ఉండగా, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాను అని మీరా ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శారద సంతోషంగా మళ్ళీ భూమిని హత్తుకుంటుంది. గగన్ కూడా ఆ మాటలకి షాక్ అయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత DNA టెస్ట్ రిపోర్ట్ కరెక్ట్గా ఇచ్చిన సైంటిస్ట్ జనార్దన్ని కలవడానికి భూమి వెళ్తుంది. రా నీ విషయంలో చాలా డ్రామా ప్లే అయింది అని అంటూ ఉండగా చేతులెత్తి దండం పెడుతూ, మీరు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వకపోతే నాకు చావే గతి సార్ అని అంటూ ఉంటుంది భూమి. లేదమ్మా, నేను కూడా ఆ రౌడీలకే భయపడి DNA రిపోర్ట్ మార్చాలి అనుకున్నాను, ఎంతైనా పిల్లలు కనవాన్ని కదమ్మా, కానీ ఒక్కడొచ్చాడమ్మా, ఒక్కడు హీరో అమ్మా, హీరో, వాడు ఆ రౌడీలని చితకబాదుతూ ఉంటే నాలో ధైర్యం పెరిగిపోయిందమ్మా, వాడెవడో కాదు గగన్ అని గర్వంగా చెప్తాడు జనార్దన్. దాంతో భూమి షాక్ అవుతుంది. ఇక ఆ భూమి గగన్ని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోగలదా? గగన్ భూమి ఎలా ఒకటవుతారు? ఇప్పుడు గగన్ భూమిని ఏమైనా అంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.